మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. మనకు వర్షాకాలంలో చాలా రకాల పండ్లు అందుబాటులోకి వస్తాయి. వాటన్నిటిలో విశిష్టత కలిగిన పండు డ్రాగన్ పండు. కొంతమంది డ్రాగన్ అని పేరుంది కదా, డ్రాగన్ అంటే చైనాకు సంబంధించిన పండేమో, ఇది విదేశాల నుంచి దిగుమతి చేయాల్సి వస్తుందేమో అని ఒక అపోహలో ఉన్నారు. డ్రాగన్ పండు మన భారతదేశంలో విరివిగా పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా మన రైతులు అనేక మంది వేలాది ఎకరాలలో డ్రాగన్ పండు పండిస్తున్నారు. ఇవి పట్టణాల్లో, నగరాలలో, టౌన్లలో, మండల కేంద్రాలలో కూడా డ్రాగన్ పండు అందుబాటులోకి వచ్చేసింది. తెలంగాణలో పండే డ్రాగన్ పండు లోపల కండ ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉండే కండకి పోషక విలువలు అధికంగా ఉంటాయి. సాధారణంగా డ్రాగన్ పండు అంటే లోపల తెల్లగా ఉంటుంది. కనుక మీరు వీలైనంత వరకు ఎర్రకండ ఉండే డ్రాగన్ పండ్లు కొనుక్కొని తినటం మంచిది. ఈ డ్రాగన్ పండు వారానికి కనీసం 2-3 పండ్లు, రోజుకు 1 పండు తినటం. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా తినచ్చు. దీని పైనుండే తోలు తీసి ఆ పండు తినచ్చు. రసము తాగటం కంటే కూడా పండు తినటం మేలు. దీంట్లో పీచు పదార్థంతో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. అదనంగా కాల్షియము, ఐరన్, మెగ్నీషియం కూడా లభిస్తుంది. డ్రాగన్ పండు వినియోగం వల్ల మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వాటన్నిట్లలో ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవారు డ్రాగన్ పండు తింటే మీ షుగర్ నియంత్రణ బాగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. ఈ డ్రాగన్ పండు తినటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరిగిందని ఎలా తెలుసుకోవాలంటే, 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష ఉంది. ఆ 3 నెలల్లో షుగర్ నియంత్రణ ఏ విధంగా ఉన్నదని సంకేతాలు ఇచ్చే పరీక్ష HbA1c పరీక్ష, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్ష 7 కంటే తక్కువ ఉన్నదంటే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా ఉన్నది అని. ఈ డ్రాగన్ పండు తిన్న తర్వాత HbA1c చేయండి, ఫలితాలు 7 కంటే తక్కువ ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ పరికరాన్ని ఉండాలి. ప్రతిసారి ల్యాబొరేటరీకి వెళ్ళి పరీక్ష చేయించుకోవటం సమంజసం కాదు. ఈ గ్లూకోమీటర్తో రక్తంలో గ్లూకోజ్ శాతం అంచనా వేయటం అనేది ఏమి బ్రహ్మ విద్య కాదు. చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు, వేలిముద్ర వాళ్ళు, సెల్ ఫోన్ వినియోగము తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్తో తమ యొక్క రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని అంచనా వేసుకోవచ్చు. కనుక షుగర్ ఉంటే డ్రాగన్ పండు కనపడితే వదిలిపెట్టద్దు, కొనండి, తినండి. ఇక 2, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ని ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, దీన్నే క్షయవ్యాధి కూడా అంటారు, న్యూమోనియా, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకుపోవటాన్ని న్యూమోనియా అంటారు. ఈ అంటువ్యాధులు రాకుండా చేస్తుంది. ఇక 3, భయంకరమైన క్యాన్సర్. వాతావరణ కాలుష్యం, పర్యావరణ కాలుష్యం మన పంటలు పండించడానికి, పండ్ల తోటలకు, కూరగాయలు పండించడానికి, రసాయన ఎరువులు, చీడ-పీడ అరికట్టడానికి వాడే పురుగు మందుల ప్రభావం వల్ల క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. డ్రాగన్ పండు వాడితే క్యాన్సర్లు రాకుండా నివారించే గుణం ఉంది. 4, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి, ఆక్సిజన్ శాతము తగ్గి హాస్పిటల్లో చేరిన వారికి
హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉంటుంది. అయితే కోవిడ్ టీకాల వల్ల హార్ట్ అటాక్ రాదు. కోవిడ్ జబ్బు వచ్చిన వారికి హార్ట్ అటాక్ వస్తుంది, టీకాలు వేసుకున్న వారికి రాదు. ఈ హార్ట్ అటాక్ని ముందుగానే పసిగట్టాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. మొదటిది ఈసీజీ, రెండవది గుండెకు చేసే స్కాన్ 2D ఎకో పరీక్ష, 3 టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్. బెల్ట్ మీద నడిపిస్తారు, తదుపరి స్పీడ్ పెంచి పరిగెత్తిస్తారు ఆ బెల్ట్ మీద. ఈ టెస్టులను ఆధారంగా కార్డియాలజిస్టు, గుండె డాక్టరు కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోమని సలహా ఇస్తే వెంటనే ఎస్ చేయించుకుంటానండి. పూర్వకాలము తొడ ద్వారా యాంజియోగ్రామ్ పరీక్షలు చేసేవారు. ప్రస్తుతం ఆధునిక వైద్య పరిశోధనల ఫలితముగా యాంజియోగ్రామ్ పరీక్ష చేతి మణికట్టు దగ్గర ఉన్న రేడియల్ ధమని ద్వారా చేస్తున్నారు. సులువుగా, సునాయాసంగా, భద్రంగా, 100కి 100 గ్యారంటీగా చేసిన తర్వాత నార్మల్ ఉంటే 3 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఏదైనా గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో అడ్డంకులున్నచో సన్నటి పైపులను, గొట్టాలను ప్రవేశపెడతారు. దాన్ని స్టెంటు అంటారు. ఈ యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద, తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చేయబడుతున్నాయి. 5 డ్రాగన్ పండు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. మలబద్ధకం ఉన్నవారు డ్రాగన్ పండు తింటే సుఖ విరోచనం మీ సొంతం అవుతుంది. ఇక 6 చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర లాంటి చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. వివాహము కాని యువతీ యువకులు డ్రాగన్ పండు తింటే మీ అందం, మీ ఆకర్షణ, మీ అట్రాక్షన్, మీ బ్యూటీ, మీ గ్లామర్ రెట్టింపు అవుతుందనేది వాస్తవం. ఇక 7 కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో పొడుగాటి వెంట్రుకలు మీ సొంతం అవుతాయి. పురుషుల్లో బట్టతల రాకుండా చేస్తుంది. 8 కంటి చూపుని మెరుగుపరుస్తుంది. రేజీకటి రాకుండా చేస్తూ కళ్ళజోళ్ళు ఈ మధ్యకాలంలో స్కూల్ పిల్లలందరికీ దాదాపు 60% మంది కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ కళ్ళజోళ్ళ పవర్ పెరగకుండా, కళ్ళజోళ్ళు అసలు వినియోగం అవసరం లేకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక 9 వృద్ధాప్యంలో వృద్ధులు నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటెముక ఇరిగిపోతుంది. తుంటెముక ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయాలి. ఎముక పెళుసుదనం వల్ల కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల ఎముక పెళుసుదనం వచ్చి ఇరిగిపోతుంది. ఈ డ్రాగన్ పండు తింటే ఎముక దృఢత్వం వస్తుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి కూడా తగ్గుతుంది. ఇక 10 గర్భవతులు డ్రాగన్ పండు తినాలా లేదనే అనుమానం ఏమాత్రం వద్దు. డ్రాగన్ పండు ఎంత ఆకర్షణీయంగా ఉందో గర్భవతులు డ్రాగన్ పండు తింటే మీకు అలాంటి ముద్దొచ్చే పండంటి ఆరోగ్యకరమైన శిశువుకి సహజ ప్రసవం, నార్మల్ డెలివరీ ద్వారా ప్రసవించడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన డ్రాగన్ పండు తప్పకుండా వాడండి. ఈ డ్రాగన్ పండు వారానికి కనీసము 2-3 తినండి. మనిషికి ఒక పండు తినచ్చు, రోజుకు ఒక పండు తింటే చాలు. డ్రాగన్ పండు తినటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకము కూడా.